అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీ ఆర్ ఇన్ డే 25 ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఇవాల్టి మన క్వశ్చన్, కంపేర్ సార్టింగ్ అల్గోరిథమ్స్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ పారామీటర్స్: బెస్ట్, యావరేజ్, వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీస్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అంటే ఇట్స్ సింప్లీ అ టేబుల్. సో ముందుగా పాజ్ ద వీడియో అండ్ టేక్ అ స్క్రీన్ షాట్, లేదా కమెంట్స్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి బేసిక్గా ఈ పేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు బేసిక్గా ఈ టేబుల్ని బేస్ చేసుకుని మీ ఎంసీక్యూస్లో అండ్ కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. నాట్ జస్ట్ ఫర్ ఐటీ కంపెనీ జాబ్స్, గేట్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ప్రతి అల్గోరిథంకి బెస్ట్, యావరేజ్, వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి, అదేవిధంగా స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, వీటిని బట్టి కొట్టాలన్నా అంటే ఎస్, రిమెంబర్ దెమ్ ఆల్. ఓకే, ఒక రకంగా బట్టి కొట్టేయండి. అదేంటన్నా దీనికి డెరివేషన్స్ లేవా అంటే ప్రతి దానికి డెరివేషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ కమెంట్ చేయండి, ఐ విల్ మేక్ డెరివేషన్ వీడియో ఆల్సో. డెరివేషన్ కూడా మీరు అనుకున్నంత కష్టమేం కాదు, బట్ ప్రతిసారి ఎగ్జామ్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ, ఆర్ ఎంసీక్యూస్ కోసం కానీ మీరు డిరైవ్ చేసుకుని బేసిక్గా ఆ యొక్క స్పెసిఫిక్ అప్రోచ్కి, ఆ యొక్క స్పెసిఫిక్ ఆన్సర్కి రావడం టైం వేస్ట్. కాబట్టి ఎన్ని ఉన్నాయి, మహా అయితే 4 అంతేనా, 1 2 3 4 1 2 3 4 5 4s 20 వాల్యూస్ ఉన్నాయి. ఆ 20 వాల్యూస్ని కైండ్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్వియస్లీ 20 డిఫరెంట్ వాల్యూస్ కాదు, బోల్డ్ అన్ని రెపిటేషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కంపేర్ బేసిక్గా బబుల్ సార్ట్కి అండ్ ఇన్సర్షన్ సార్ట్కి దేర్ ఈజ్ నో డిఫరెన్స్. సో అక్కడే మీకు ఆల్మోస్ట్ 8 కాదు 4 కైండ్ ఆఫ్ వాల్యూస్ తగ్గిపోయాయి. ఓకే, సో సెలెక్షన్ సార్ట్కి దీనికి బేసిక్గా సెలెక్షన్ సార్ట్కి అండ్ బబుల్ ఆర్ ఇన్సర్షన్ సార్ట్కి తేడా ఏంటి, ఓన్లీ బెస్ట్ కేసులో. గాట్ ఇట్. కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు గైస్. ఓకే, కైండ్ ఆఫ్ డిఫికల్ట్ కూడా కాదు. సో ప్లీజ్ లెర్న్ దెమ్ అండ్ కైండ్ ఆఫ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. బేసిక్గా మీనింగ్ ఏంటన్నా అంటే ఆబ్వియస్లీ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఈ యొక్క అల్గోరిథం వాడి సార్ట్ చేసినప్పుడు అడిషనల్గా ఏదైనా స్పేస్ని వేస్ట్ చేస్తామా అంటే అడిషనల్గా ఏదైనా అర్రేని కానీ ఆర్ ఎనీ అదర్ డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసి అడిషనల్గా స్పేస్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తామా. సో ఫస్ట్ 3కి బబుల్కి, ఇన్సర్షన్కి, సెలెక్షన్కి యూస్ చెయ్యం, కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టెంట్ బిగ్ ఆఫ్ 1. బట్ ఫర్ మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ మనం స్పేస్ని యూస్ చేస్తాము. ఓకే, వి యూజ్ అడిషనల్ అర్రే స్పేస్, కాబట్టి మనకి బేసిక్గా స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనమాట. అగైన్ ఇఫ్ యూ సీ ఈ 5 కూడా మనం గుర్తు పెట్టేసుకున్నాం, ఎస్ ఆర్ నో. సో బేసిక్గా ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ ద బెస్ట్ సార్టింగ్ అల్గోరిథం అని అడిగితే ద బెస్ట్ సార్టింగ్ అల్గోరిథం ఈజ్ merge sort, because merge sort takes only n log n in all the cases. ఓకే, సో బేసిక్గా అన్నింటిలోకెల్లా బెస్ట్ ఏంటి అంటే, బెస్ట్ అల్గోరిథం ఏంటి అంటే ఇట్ ఈస్ merge sort. అగైన్ వాట్ ఈస్ బెస్ట్, యావరేజ్, వర్స్ట్ అంటే బెస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ మీ అర్రే మొత్తం సార్ట్ అయిపోయి ఉంటే, ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉంటే, ఆల్రెడీ సార్ట్ అనే దాన్ని సార్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ we have an kind of sequence 1 2 3 4. ఈ 1 2 3 4 ఆల్రెడీ సార్ట్ అయ్యే ఉంది, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. సో ఇటువంటి అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఉన్న కైండ్ ఆఫ్ సీక్వెన్స్ని సార్ట్ చేయాలంటే ఈ అల్గోరిథమ్స్ ఎంత టైం తీసుకుంటాయి అనేది బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో ఫర్ బబుల్ సార్ట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ బిగ్ O of n, ఇన్సర్షన్ ఓన్లీ బిగ్ O of n, సెలెక్షన్ n స్క్వేర్, మర్జ్ n log n, క్విక్ n log n. సో బెస్ట్ కేస్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటి, బబుల్ కానీ ఇన్సర్షన్ కానీ. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి కూడా మనకి కంప్లీట్గా సార్ట్ అయ్యి ఉండదు. కంప్లీట్గా సార్ట్ అయ్యి ఉంటే అసలు సార్టే చెయ్యం, కాబట్టి ఈ యొక్క కేస్ ఎక్కువగా వాడం. మరి ఈ మోడిట్లో ఎక్కువగా వాడేది ఏంటన్నా, దేన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే అమాంగ్ ఆల్ ఆఫ్ దీస్ 3 మనం ఎక్కువగా వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీని చూసి బేసిక్గా డిసైడ్ చేస్తాము. కొన్నిసార్లు యావరేజ్ కూడా తీసుకుంటాము. వాట్ ఈజ్ యావరేజ్? యావరేజ్ అంటే ఈ బెస్ట్ కాదు, వర్స్ట్ కాదు. అంటే
బేసిక్గా కొంత సీక్వెన్స్ ఆల్రెడీ సార్ట్ అయింది అండ్ కొంత సీక్వెన్స్ సార్ట్ అవ్వలేదు. దట్ ఈస్ బేసిక్లీ యావరేజ్ కేస్. వర్స్ట్ కేస్ అంటే కంప్లీట్లీ రివర్స్ అనమాట. అంటే 1 2 3 4 బదులు 4 3 2 1 ఉంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్స్. అంటే కంప్లీట్లీ ప్రతి ఎలిమెంట్ని మళ్ళీ సార్ట్ చేసి దాని యొక్క పొజిషన్ని మార్చాలి. కాబట్టి దాట్స్ ద వర్స్ట్ కేస్. ఆబ్వియస్లీ ప్రతిసారి వర్స్ట్ కేస్ కూడా ఉండదు. కాబట్టి ఈవెన్ దెన్ ప్రతిసారి వర్స్ట్ కేస్ లేనప్పటికీ కూడా వెన్ యూర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా వర్స్ట్ కేస్ ఏంటి అనేది ఆలోచిస్తేనే మీ యొక్క సొల్యూషన్ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఇట్ విల్ బి వర్స్ట్ కేస్ అనాలిసిస్ దట్ విల్ బి లుకింగ్ ఎట్. సో మీరు ఏ సార్టింగ్ అల్గారిథంని వాడాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఆబ్వియస్లీ చూసేది వర్స్ట్ కేస్నే. బట్ కొన్నిసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూవర్స్ కావాలని జడ్జ్ చేయడానికి, కావాలని టెస్ట్ చేయడానికి బేసిక్గా యావరేజ్ కేస్ తీసుకుని ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆబ్వియస్లీ ఎవరు మిమ్మల్ని బెస్ట్ కేస్ పెద్దగా అడగరు. ఆబ్వియస్లీ అడిగినా సింపుల్, కేవలం బబుల్ అండ్ ఇన్సర్షన్ మాత్రమే n. ఓకే, సెలెక్షన్ ఏమో n², మిగతా 2 n log n, 2 n log n, కేవలం సెలెక్షన్ మాత్రమే n². ఓకే, ఇన్ దట్ వే యూ కెన్ రిమెంబర్ ద బెస్ట్ కేస్ ఆల్సో. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫైనలీ అంటే స్పేస్ ఇంపార్టెంట్, వర్స్ట్ కేస్ ఇంపార్టెంట్, యావరేజ్ అప్పుడప్పుడు ఇంపార్టెంట్. స్పేస్ చాలా ఈజీ బికాజ్ 3 1లు కాన్స్టెంట్, కేవలం మర్జ్కి క్విక్కి దాంట్లో బేసిక్గా మనం డివైడ్ అండ్ కాంకర్ చేస్తున్నాం కాబట్టి అడిషనల్ స్పేస్ బిగ్ O ఆఫ్ n యూజ్ అవుతుంది. గాట్ ఇట్? సో ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. ఐ నో బేసిక్గా మన సిరీస్ మొత్తంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్టెస్ట్ వీడియోస్, బట్ I hope it was helpful. Please download it and make use of it. Thank you very much. Jai Hind, Jai Bharat.